మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంటాయి. వాటిని చూసి మనం ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అందులోనూ సర్పజాతికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటాయి. దాదాపుగా పాములంటే అందరికీ హడలే. అందులోనూ నాగుపాము, కింగ్ కోబ్రా, కొండచిలు వంటి వాటి పేర్లు వింటేనే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కానీ ఒక పాము జీవనశైలిని చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఈ భూమిలో ఎన్నో వేల రకాల పాము జాతులు ఉన్నాయి. వాటిలో మనకు కొన్ని మాత్రమే తెలుసు. ఇక వాటి జీవనశైలి, వేటాడే విధానం పూర్తిగా తెలీదు. కానీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతికి చెందినవి కింగ్ కోబ్రాలు అని మీకు తెలుసా? గిరినాగులుగా పిలిచే కింగ్ కోబ్రాలు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ఎందుకంటే గిరినాగులు అగ్రస్థాయి వేటాడే జీవులు. వీటి ఆహారం ప్రధానంగా ఇతర పాములు. నాగుపాములు, కట్లపాములు వంటి విషపూరిత పాములను ఇవి ఆహారంగా తీసుకోవడం ద్వారా జనావాసాల్లో పాముల జనాభా పెరగకుండా నియంత్రిస్తాయి. తద్వారా మానవులకు, పాములకు మధ్య జరిగే ఘర్షణలను పరోక్షంగా తగ్గిస్తాయి. గిరినాగులు ఉన్న అడవి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్కంటున్నారు పర్యావరణవేత్తలు. ఇకపోతే ఈ కింగ్ కోబ్రాలకు ఉన్న అత్యంత అరుదైన లక్షణం గూడు కట్టుకునే అలవాటు. అవును, గిరినాగులు గూడు కట్టుకుని గుడ్లు పెట్టే ఏకైక పాము జాతి. ఇవి గుడ్లు పెట్టేందుకు దిబ్బల మాదిరిగా నేలపై గూళ్లు కడతాయి. ఇందులో ఆడ కింగ్ కోబ్రా గర్భం దాల్చిన వెంటనే ఎండిపోయిన వెదురు ఆకులను సేకరించి గూట్లో గుడ్లు పెట్టేందుకు అనువుగా సర్దుతుంది. అందులో 30 నుంచి 40 గుడ్లు పెట్టి పొదుగుతుంది. ఆ సమయంలో నెల నుంచి నెలన్నర పాటు ఆహారం మానేసి గూట్లోనే ఉండిపోతుంది. ఆ తర్వాత 15 నుంచి 30 రోజుల్లో గుడ్ల నుంచి పిల్లలు వస్తాయనగా తల్లిపాము గూడు విడిచి వెళ్లిపోతుంది. పిల్లలు పుట్టగానే వాటిని ఆహారంగా తీసుకోకూడదనే సహజ సిద్ధమైన ప్రవృత్తి దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ తల్లి గిరినాగు లేని సమయంలో ఆ గోళ్లను అడవి పందులు, ముంగిసలు, ఇతర జంతువులు తవ్వి గుడ్లను తినేస్తాయి. ఫలితంగా కింగ్ కోబ్రాల జాతి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో వన్యప్రాణి సొసైటీ వీటి సంరక్షణకు నడుం బిగించింది. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో సుమారు 30కి పైగా గిరినాగు పిల్లలను పొదిగించి క్షేమంగా అడవుల్లోకి విడిచిపెట్టారు. గతంలో గిరినాగులు కనిపిస్తే భయంతో చంపేసే గిరిజన ప్రాంత ప్రజల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. అవి కనిపిస్తే వెంటనే సంరక్షణ బృందాలకు సమాచారం అందించేలా శిక్షణ ఇచ్చారు.